బీసీలకు 41 సీట్లు ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. చంద్రబాబు మాయ మాటలతో బీసీలను మోసం చేస్తుంటే ఇచ్చిన మాటపై నిలబడ్డ నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఉందంటున్న సురేష్ బాబుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం కూడా ఇక్కడే విడుదల చేశారు. నిన్న 9 పార్లమెంటు నియోజకవర్గాలకు విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు 16 మొత్తం మళ్ళీ ఈ రోజు 25 కూడా ఇక్కడ ప్రకటించినట్టు నేపథ్యం అయితే ఉంది. దీంట్లో ఒక పూర్తి స్థాయిలో ఒక సామాజిక సమీకరణలు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్తున్నారు. మన దగ్గర బీసీ నేత కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు గారు ఉన్నారు, కడప మేయర్ కూడా. చెప్పండి సార్, బీసీలకి అధిక ప్రాధాన్యం ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లిస్టు కూడా 175 మంది లిస్టు, అదేవిధంగా ఎంపీలు 25 మంది లిస్టు వచ్చింది. బీసీలకు ఏ మేరకు ప్రాధాన్యం వచ్చింది మీరు భావిస్తారు? నిజంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ పార్టీ తీసుకోలేని నిర్ణయాన్ని ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ తీసుకోవడం జరిగింది. నిజంగా సుదీర్ఘ ఆయన పాదయాత్రలో సంవత్సరం 2 నెలలు తిరుగు పాదయాత్రలో ఎంతోమంది కుల సంఘాల వారిని కులాల వారిని కలుస్తూ వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని వాళ్ళందరినీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, రాజకీయంగా కూడా వాళ్ళు ప్రయోజకులు కావాలి అనే ఆలోచనతోనే ఇంతవరకు భారతదేశ ఈ రాష్ట్ర చరిత్రలో అట్ ఎ టైం 25 పార్లమెంట్ స్థానాలు 175 అసెంబ్లీ స్థానాలు ప్రకటించడం ఇది మొదటిసారి. నిజంగా మా నాయకుడు జగన్మోహన్ అభినందిస్తున్నాం. ఈరోజు తన తండ్రి ఘాటు వద్దన 175 అసెంబ్లీ స్థానాల్లో 30 ఎస్సీ ఎస్టీ స్థానాలు పోను 41 స్థానాలు ఈరోజు బీసీ సోదరులకి ఇవ్వడం, అన్ని కులాల వారికి ప్రాధాన్యతలు ఇస్తూ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 25 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో 5 ఎస్టీ ఎస్సీ 5 పోను 20లో 7 పార్లమెంట్ స్థానాలు బీసీ సోదరులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను ఎన్నికల్లో అట్ ఎ టైం అన్ని ఇచ్చి టికెట్లు ఇచ్చి బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తానో అనే ఆలోచన జరిగింది. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో నేను మారాను గత చంద్రబాబు నాయుడు కాదు, నాకు సహకరించండి, ఈసారి ఎన్నికల్లో గెలిస్తే అన్ని కులాల వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి రజకుల్ని ఎస్సీలో చేరుస్తాను, బోయల్ని ఎస్టీలో చేరుస్తాను, ఒడ్డర్లను ఎస్టీలో చేరుస్తాను, బెస్తల్ని ఎస్సీలో చేరుస్తాను, అన్ని కులాల వారికి అన్ని విధాలుగా మభ్యపెట్టి ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎక్కడ కానీ పార్లమెంటు ఊసేనే ఎత్తకుండా ఆ కులాల వారిని అన్ని విధాలుగా అనగదొక్కే కార్యక్రమం చేశాడు. ఎందుకంటే ఆయన బీసీలకు ప్రకటించిన లిస్టులో చంద్రబాబు నాయుడు దాదాపు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, కాపులను కూడా దాంట్లోనే చేర్చారు అని చెప్తున్నారు. కాపులను మీ దగ్గర అయితే విడిగా తీసుకుంటే కనుక ఇంకా ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. నిజంగా ఆ విధంగా వేసుకుంటే కాపుల్లో కూడా అత్యధిక ప్రాధాన్యత సీట్లు కూడా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తా అని చెప్పి కాపుల్ని బీసీలో చేర్చకుండా ఈరోజు కాపులు కూడా బీసీ కింద అనౌన్స్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చూస్తున్నా అంటే తన దిగజారు రాజకీయానికి ఇది ఒక నిదర్శనం. నిజంగా అన్ని కులాల వారు ఈరోజు ఆలోచన చేయాలి. నిజంగా జగన్మోహన్ మీద నమ్మకం పెట్టుకోవడం ఈరోజు బీసీ సోదరులకు అందరికీ ఒక ఆలోచన వరం లాంటిదని చెప్పేసి నేను చెప్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజులు జగన్మోహన్ ఏం చెప్పాడో అన్ని కులాల వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చేదే కాకుండా దానికి బడ్జెట్ కూడా కేటాయించే కార్యక్రమం చేసి అన్ని బీసీ సోదరులని కులాల వారిని అన్ని కూడా తగు ప్రాధాన్యత ఇచ్చి రాబోయేలో మంచి భవిష్యత్తు ఉండే విధంగా చేస్తానని ఆలోచన చేయడం అనేది చాలా గర్విస్తున్నాం. మా నాయకుడిని అభినందిస్తున్నా. ఈరోజు బీసీ సోదరులకు ఇన్ని టికెట్లు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఇది ఒక ఘటం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తం మీద అయితే బీసీలకు ఇంత అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి నేపథ్యం అయితే గతంలో చూడలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసి అందరికీ కూడా సీట్లు ఇచ్చారు. ఇక గెలుపు గుర్రాలు వీళ్ళంతా ఇక ప్రచారంలో దూసుకుపోయి రేపు విజయం సాధిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.